హాయ్ నేను సతీష్. ఓవరాల్గా ఫ్యామిలీ వీక్పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ పెట్టండి. ఎవరికి మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, ఎవరికి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది, ఎవరికి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ వచ్చింది అనేది కూడా చెప్పండి. ఎందుకంటే ఈ వారం ఓటింగ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేటప్పుడు వచ్చే ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో పీక్స్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా సింపతి వర్కౌట్ అవుతుంది. ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఇంత వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, అలాగే ఎమోషనల్గా బాగా కంటెంట్ ఎక్కువ క్రియేట్ అయ్యే ఫ్యామిలీ వీక్పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. అట్లాగే మరి వారం మీ ఓట్ ఎవరికి, మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా కామెంట్ పెట్టండి. ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ దివ్య, ఓట్ ఫర్ తనుజ, ఎవరికి ఏంటి అనేది కూడా నా ఒపీనియన్. అలాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇప్పటికే కెప్టెన్సీ కంటెంటర్స్ కోసం బిగ్ బాస్ అయితే 2 టీమ్స్ ఫామ్ చేయమంటే ఎవరెవరు ఫామ్ అయ్యారో ఎట్లా ఉండబోతుందని ఒక వీడియో జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేసి ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. మరి ప్రోమోలు కూడా చూశారు కదా, మీకు ఏమనిపించింది? మరి వీడియో చేసే సమయానికి కూడా ఇంకా ఇమాన్యుయల్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ వీక్ రాలే. అతను కూడా నామినేషన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఎందుకు దాచి 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 లాస్ట్లో ఎపిసోడ్ ముందు వేస్తాడు ఏందో మరి. ఆ లైవ్ కావచ్చు ఏంటో మరి అర్థం కావట్లే. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫ్యామిలీ వీక్ హౌస్ మేట్స్ అందరికీ పాజిటివ్గా వచ్చింది, బాగా వర్కౌట్ అయ్యిందనే చెప్పొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నెగిటివ్ అయితే ఎవరికి రాలా. కాకపోతే ఇప్పుడు నామినేషన్ల పరంగా ఉన్న వాళ్ళలో ఇద్దరైతే కంప్లీట్గా డేంజర్ జోన్లో ఉన్నారో, సంజన అండ్ దివ్య. మీరు నమ్మినా నమ్మకపోయినా సంజన కూడా రిస్క్లో ఉంది. పక్క సేఫ్ జోన్ అనేది లేదు. ఇప్పుడు కళ్యాణ్ 100% సేఫ్, తనూజ సేఫ్ అంటాం కదా, ఇమాన్యుయల్ సేఫ్ అని చెబుతాం కదా, అట్లా సంజన పక్క సేఫ్ అని చెప్పలేని పరిస్థితి ఉంది. రిస్క్లో అయితే ఉంది. దివ్య కూడా ఉంది. ఇద్దరికి పాజిటివ్ వచ్చినా సరే, ఆవిడకి ఫ్యామిలీ వీక్ వాళ్ళ భర్త పిల్లలు రావడం వల్ల ఆవిడకి పాజిటివిటీ వచ్చినా సరే, సింపతి వచ్చినా సరే, ఆవిడ కూడా రీఛార్జ్ అయిపోయి ఒకసారి రిఫ్రెష్ అయిపోయి రెక్కలు విదిల్చుతుంటా మళ్ళీ సరే. అలాగే దివ్యకి వాళ్ళ మదర్ వచ్చి ఫుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఆవిడ చాలా ఎనర్జీతో జోష్తో ఉండడం, హడావిడి చేసి హడలెత్తించడం, ఇదంతా మంచి పాజిటివిటీ వచ్చినా కానీ ఇద్దరే రిస్క్లో ఉన్నారు. ఈ ఇద్దరిలోనే ఎలిమినేషన్ ఉండబోతుంది. డబుల్ ఎలిమినేషన్లు 2 కూడా అయిపోయినాయి కానీ ఇక డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ లేదు. సింగిల్, ఆ సింగిల్లో ఎవరు వెళ్తారో వస్తాం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇద్దరి మధ్య కేవలం అన్అఫిషియల్లో 2% మాత్రమే తేడా ఉంది. సో ఇద్దరిలో ఎవరిని మీరు కాపాడాలనుకున్నా ఓటు వేసుకోండి. ఖచ్చితంగా సేవ్ అయితే చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. ఇక ఎట్లా ఉందంటే ఈ వీడియో చేసే సమయానికి మన న్యూస్ బౌల్ పోస్టర్స్లో కూడా 41,000 మంది ఓట్లు వేశారు. అందులో డీమోన్ పవన్కు 16%, అట్లాగే రీతు చౌదరి కూడా లేదు కనుక ఆ ఓట్లు కూడా షేర్ అయితే, అట్లాగే సంజన కోసం ఒక 16%, ఇమాన్యుయల్ ఓటు ఇక్కడ ఈ పోల్లో ఇమాన్యుయల్ కళ్యాణ్ భరణికి పెట్టిన దాంట్లో 62% ఉంది, అట్లాగే సంజనకు 16%, దివ్యకి 7% ఉంది. ఇక ఓవరాల్గా యావరేజ్గా చూసుకున్నా సరే కళ్యాణ్ నిన్న లైవ్లో వెళ్ళిపోయిన తర్వాత దొంగల పడిన 6 మాసాల కుక్కల మురిగిందని అడిగి నిన్న ఎప్పుడో ఆవిడ వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్ళిపోతే ఇప్పుడు ధీమాగా ప్రోమో వేశాడు బిగ్ బాస్. మరి ఎందుకో కావాలని చేస్తున్నాడు ఏందో మరి మీకేమనిపించి చెప్పండి. ఎందుకంటే ఇలాంటి ప్రోమోస్ వల్ల ఈ ఫ్యామిలీ వీక్స్ కంటెంట్ వీళ్ళని అంత ఎక్కువ పడితే అంత ఎక్కువగా ఎలివేషన్ వస్తుంది కదా, ఎమోషనల్గా కనెక్షన్ వస్తుంది కదా. మరి ఎప్పుడు కూడా ఏ సీజన్లో కూడా అది హిట్ అవుతుంది, బాగా చూస్తారు ఆడియన్స్. అసలు కంటెంటే లేక వాళ్ళు అసలు గోళ్ళు గిల్లుకోవడం అంటారు కదా, ఏగలు దోలుకోవడం అంటారు కదా, అట్లా ఖాళీగా కూర్చుంటున్నారు. అదే వాళ్ళతో ఈ అబ్బాయికి ఒక 2 గంటలు, ఆ ఎమ్మెల్యేలకు ఒక 2 గంటలు, తనుజకు ఒక 2 గంటలు, అట్లా మనిషికి 2-3 గంటలు ఇచ్చుంటే ఏం పోయింది? వాళ్ళు గతంలో వచ్చేవారు, వంటలు చేసేవారు, కాఫీలు చేసేవారు, వాళ్ళు తినిపించేవారు, వండేవారు, వీళ్ళు పెట్టేవారు, చాలా పంచాయతీ ఉండేది. పక్కన కూర్చోబెట్టుకుని చాలా ముచ్చట్లు చెప్పేవారు, హౌస్ మేట్స్ గురించి చెప్పేవాళ్ళు, చాలా హడావిడి ఉండేది. దానివల్ల కంటెంట్ కూడా అప్పుడే అయిపోయింది. ఆ ఫ్యామిలీ వీక్ అనే మాదిరిగా మనకి ఉండేది, వాళ్ళకి ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇంత తక్కువ పెట్టడం వల్ల వాళ్ళు గోలు గిల్లుకొని కూర్చుంటున్నారు. రేగలు దోలుతూ ఉంటారు కదా వ్యాపారాల్లో, గిరాకీలు లేవని అట్లా ఉంది పరిస్థితి. 3 గంటల వరకు నిద్రపోవడం, వేగంగా పడుకోబెట్టడం, ఇట్లా ఉంది. ఉండి కూడా అవకాశం ఉంచుకుని కూడా కంటెంట్ వచ్చేదాన్ని కూడా చెడగొట్టుకుంటున్నారు ఎందుకు మరి చెప్పండి. అయితే ఓవరాల్గా కళ్యాణ్కి అయితే 30% ఉంది యావరేజ్గా. నెక్స్ట్ 2వ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, ఆయనకి 20. మా అమ్మ వస్తుందా రాదా, అసలు నాకు అవకాశం ఇస్తాడా లేదా లైవ్లో కూడా తనుజతో మాట్లాడుతూ ఉన్నాడు. టెన్షన్ స్టార్ట్ అయిపోతున్నట్టుంది. కొంప తీసి మీ మమ్మీ ఆల్రెడీ సంజన ఉంది కదా, ఇంకెందుకు మీ మమ్మీ బయట నుంచి రావడం, క్యాన్సర్ అంటేమో రణరంగం అని ఏదైనా షాక్ వేస్తారేమో టెన్షన్లో అయితే ఉన్నాడు. మొత్తానికి వీళ్ళ అమ్మగారు వచ్చి లెటర్ ఇచ్చిన తర్వాత ఇతనికి కూడా బూస్ట్ వస్తుంది. తన లవరే రావాలనుకున్న ఆవిడ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయి మనకున్న అప్డేట్ ప్రకారం ఒక లెటర్ తెస్తారంట, ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అని చెప్పారు. మరి చూద్దాం ఎంతవరకు ఏమైతే అవుతాయి అనేది. అట్లాగే ఇక భరణికి సంబంధించి కూడా
13% ఓటింగ్ ఉంది. వాళ్ళ అమ్మాయి వచ్చి టెన్షన్ పడతారు నిజంగా. ఆ రిప్స్ ఆ రోజు స్విమ్మింగ్ పూల్లో పడిపోయిందని బట్టి చూస్తే మనం ఆ రోజు కూడా అప్డేట్లో షేర్ చేసుకున్నాం కదా, పెద్ద గాయాలంటే అసలు ఆడగలుగుతాడో లేదో ఉండగలుగుతాడో లేదో అనుకుని ఆయన కూడా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మొన్నటి నామినేషన్ కొద్దిగా ఫైర్ అయ్యాడు, ఓపెన్ అయ్యాడు. అట్లా ఆడుకుంటూ ఓపెన్ అయిపోయి ఇంకా బాగా ఆడుకుంటూ బెటర్. ఫిజికల్ టాస్క్లు మ్యాక్సిమం ఇస్తాడు. ఇప్పుడు తండ్రి కూతురు సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది, కాస్త బెటర్. ఈ వారం సుమన్ శెట్టి లేకపోవడం కూడా ఇద్దరికి కలిసి వస్తుంది. పక్కగా సేఫ్ జోన్లోకి అయితే ఉన్నట్టుగా భరణి. ఇక తర్వాత ఏమో డీమాన్ పవన్కి ఒక 12% ఇట్లా ఉంది. చెప్పే కదా ఇతనికి కూడా వీళ్ళ అమ్మగారు వచ్చి అతడు ఎంత కామ్ గోయింగ్ అంటే అతనికి ఆ బుద్ధులు వాళ్ళ అమ్మగారి తాలకే వచ్చాయనిపించింది. కామెంట్ కూల్ అండ్ కామెంట్ కంపోజ్డ్గా నవ్వుతూ స్మైలీ ఫేస్తో రీతు చౌదరి విషయంలో ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే ఆవిడ చాలా పాజిటివ్గా తీసుకొని ఇతను నా కొడుకైతే నువ్వు నా కూతురమ్మని స్టైల్లో తీసుకొని అదంతా పాజిటివ్ ఎనర్జీ కదా. ఆవిడ భయపడింది రీతు ఎలాంటి రియాక్షన్ వస్తుందని. ఆవిడ కంగారు పడాల్సినంత లేకుండా చక్కగా వెళ్ళిపోయాయి. కానీ రీతు చౌదరి వచ్చినప్పుడే డీమోన్ కూడా అదే టెన్షన్ పడ్డాడు. ఆవిడ కూడా ఇండైరెక్ట్గా చెప్పింది, నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, ఎందుకు వచ్చో తిండి, ఆ చపాతీలు కరతండి, 2 దెబ్బలు వేద్దాం, 2 మొట్టికాయలు పెడదాం అన్న మాదిరిగా పెట్టాల్సింది. పెట్టినా మారేదేమో. ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. టాప్ 5 వాసులు గల్లంత కాకూడదు అనుకుంటే డీమోన్కి కానీ రీతు చౌదరికి కానీ ఈ బంధాన్ని టక్కన వదిలేసుకుంటే బెటర్. లేదనుకుంటే ఇద్దరిలో ఒకరికైనా కష్టమైన పరిస్థితి. మరి టాప్ 5 ఎవరు ఏంటనేది కూడా ఒక వీడియో కావాలని కూడా కామెంట్ పెట్టండి. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు ఉంటారని కూడా ఒక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి. ఇక లాస్ట్ 5 స్థానంలో సంజన ఉంది, 11% ఉంటే 6వ ప్లేస్లో దివ్య నిఖిత, ఈవిడికైతే ఒక 9% ఉంది. సంజనాకి కూడా బాగా ఎమోషనల్గా ఏడిపించి మొత్తానికి లాస్ట్ సీజన్లో టేస్టీ తేజ మాదిరిగా ఫ్యామిలీ వీక్ కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎవరైతే ఎక్కువగా పరితపించిపోతూ ఉంటారో వాళ్ళ చుట్టూ టీఆర్పీ గేమ్ అయితే ఆడుతూ ఉంటాడు. కొంతమంది టెన్షన్ పడ్డారు సంజనాకి ఇస్తాడా ఇవ్వడని. ఆ రకంగా పోనీ ఇచ్చినా సరే ఆవిడకి లాస్ట్లో ఫస్ట్ చూడండి, తనుజకి 60 నిమిషాలు, డీమోన్కి 30 నిమిషాలు, సుమన్ శెట్టికి 20 నిమిషాలు ఉండేటప్పుడు కాకుండా కరెక్ట్గా ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికి 45 నిమిషాల్లో ఎంత కోత కొయిద్దామా, ఈవిడ ఎంత పిండుకోగలుగుతుందని మాదిరిగా అంతవరకు చేయడం వల్ల కూడా ఏంది కావాలని కక్ష కట్టాడు అంటే సంజన మీద. ఫ్యామిలీ వీక్ లేదని చెప్పడంతో పాటు ఆ చిన్నపిల్లలు ఇప్పుడు హౌస్లో ఉండే అందరికంటే ఆవిడకి కదా చిన్నపిల్లలు ఉన్నది, మరి ఆవిడని ఎందుకు ఇంతలా ఏడిపించేస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు. ఆ రకంగా వైబ్ అయితే బాగానే వచ్చింది సంజనకి. ఫోన్లో ఫైనల్గా అవకాశం ఇచ్చారులా హ్యాపీ అయిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. ఆవిడ కూడా ఇన్ని రోజులు ఉండి ప్రెజర్ అంతా దిగిపోయింది. నిజంగా అయితే మొన్న నీకు క్యాన్సిల్ అయినసరికి నేను ఉన్న బిగ్ బాస్ ఉన్న పలంగా వెళ్ళిపోతానంటే రెడీ అయిపోయారు. రియల్గా హార్ట్ఫుల్గా వచ్చింది అది ఎమోషన్. సో ఇప్పుడు రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఆడుకునే అవకాశం ఉంది. కానీ రిస్క్లో అయితే ఉంది. 2% ఈమెకి, దివ్య అయితే 9%. వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత ఆవిడ ఒక రకంగా నాకు టాప్ 5 కప్ కంటే ఫ్యామిలీ వీక్లో మా మదర్ రావాలి, సీజన్ 1 నుంచి ఆవిడ బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్ కనుక ఆవిడ వస్తే నాకు ఫుల్ హ్యాపీ అని ఆవిడ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయి మొత్తానికి పాజిటివిటీ వచ్చింది. కానీ ఇంకా రిస్క్ జోన్లో ఉంది. మరి ఎక్కువగా ఛాన్సెస్ అయితే దివ్య తప్పిదే సంజన అన్నట్టు ఉంది. మరి మీ దృష్టిలో ఎవరు వెళ్తారనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించి ఒక్కొక్క సెలబ్రిటీ పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కావచ్చు. గత సీజన్లో ప్రిన్స్ షెవార్ కోసం ఇమాన్యుయల్ వచ్చాడు కదా స్టేజ్ మీదకి. మా ఇద్దరు లాంగ్వేజ్ అసలు వెరైటీ అండి, వాడికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు, సైకిల్తోనే మాట్లాడుకునే వాళ్ళని. మొత్తానికి అప్పుడు వచ్చిన ఇమాన్యుయల్ ఇప్పుడు హౌస్లోకి వచ్చాడు. అట్లాగే మరి ఈసారి ఇమాన్యుయల్ కోసం స్టేజ్ మీదకి ఎవరు వస్తారు, సంజన ఉంటే ఆవిడ కోసం ఎవరు వస్తారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్తో పాటు ఒక సెలబ్రిటీని వీళ్ళ టీం బిగ్ బాస్ టీం కూడా సెట్ చేసి పంపిస్తారు. వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్, ఎందుకంటే ఫస్ట్ రకరకాల పేర్లు అనుకుంటారు, తర్వాత లాస్ట్ మినిట్లో వాళ్ళ షెడ్యూల్ వల్ల వీళ్ళ షెడ్యూల్ వల్ల టైమింగ్స్ వల్ల అడ్జస్ట్మెంట్లు చేస్తారు. అది కూడా వాళ్ళు కొంతమందిని ఈ కంటెస్టెంట్కి నువ్వు వెళ్ళి, ఆ కంటెస్టెంట్కి నువ్వు వెళ్ళి, ఇట్లా కూడా అడ్జస్ట్మెంట్ చేస్తారు, మార్చుతూ ఉంటారు. ఇవన్నీ గతంలో చూసాం. వాటి అన్నింటికి సంబంధించి ఫైనల్గా లిస్ట్ ఎవరిది కన్ఫర్మ్ అయితే ఆ అప్డేట్స్ కూడా షేర్ చేసుకుంటా. ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన న్యూస్ బోల్ పోస్ట్స్లో కూడా ఓటు వేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి.